In previous video, we discussed about 16 papers of MA English from Dr. B.R. Ambedkar Open University. So 15 papers. What are the papers on paper titles, right? So in first semester, second semester, third and fourth, right? What are the core subjects and what are the elective subjects we discuss. So in previous video, I said what is that. So in next class, I am going to discuss about, or I am going to uh, teach about course 2 in second semester, course 2, English language teaching, right? So English language teaching I am going to discuss, I said, right? So now I am going to discuss that is English language teaching course 2. So this is the course 2, English language teaching in Ambedkar Open University second semester, course 2 or paper 2. So ఇందులో మనకు we have 5 blocks and 15 units. So from 1 to 3rd, each unit having each block having 3 units, and 4 and 5th, 4th unit having 4 units, and 5th block having 2 units. So total 15 units. సో మనకేంటి ఇవి ఈజీగా గుర్తుంచుకోవాలి. సో మనకేంటంటే సిలబస్ గుర్తుంటే, యూనిట్స్ టైటిల్స్ గుర్తుంటే ఈజీగా ఒక ఓవర్వ్యూ కానీ ఒక ఐడియా కానీ మీకు వస్తుంది అనమాట. సో ఇలా మనం చదువుకోవచ్చు. సో ఇందులో ఏముంది అని, ఎందుకంటే చాలామంది ఓపెన్లో డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేస్తున్నారంటే ఆల్రెడీ దే ఆర్ టీచింగ్ ఇన్ స్కూల్స్. సమ్ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఆర్ పర్సూయింగ్ ఫ్రమ్ ఓపెన్ యూనివర్సిటీస్, రైట్? సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్, బట్ దే డోంట్ హ్యావ్ డిగ్రీ. సో డిగ్రీ లేని వాళ్ళు, ఇలా ఒక పీజీ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రమే చదువుతుంటారు కదా. మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సిలబస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ సిలబస్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఎలా అనేసి, ఒక గుర్తుంచుకోవడం కోసం ఒక టెక్నిక్ ఎలా చెప్పొచ్చు, ఎలా గుర్తుంచుకోవచ్చు సిలబస్ అనేది ఒక రివర్స్ ఆర్డర్లో కింది నుంచి పైకి వెళ్తే ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి ఈచ్ యూనిట్ హ్యావింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకు 15 యూనిట్స్. సో ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్, సిఏ. మనకు తెలిసిన పదాలతో ఈజీగా యూనిట్స్ యొక్క టైటిల్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు సిఏ గుర్తుపెట్టుకోండి, ఇది 15th యూనిట్, 15 యూనిట్ 14, రైట్? సో ఇక్కడ సిఏ, సిఏ, సి అంటే అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సి అంటే క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, రిఫ్లెక్షన్ అండ్ టీచర్ డెవలప్మెంట్. క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, రిఫ్లెక్షన్ అండ్ టీచర్ డెవలప్మెంట్, సిఏ. అంటే ఇక్కడ మనకు సిఏ అంటే ఏంటి, జనరల్గా చార్టెడ్ అకౌంటెంట్. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, సి అంటే క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, ఏ అంటే అప్రోచెస్, మెథడ్స్. ఏ అప్రోచెస్, మెథడ్స్ ఏమున్నాయి, క్రిటికల్ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది అనేది మనకి ఈ 5th బ్లాక్లో తెలుస్తుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ మనం స్కిల్ స్పెసిఫిక్ టెస్టింగ్, స్కిల్ స్పెసిఫిక్ టెస్టింగ్. సో లాంగ్వేజ్లో మనం మ్యాక్సిమంగా ఏ స్కిల్స్ కావాలి మనకు అంటే, మేజర్గా మనకు 4 స్కిల్స్ ఉంటాయి. సో టీ 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 మీన్స్ టెస్టింగ్, టెస్టింగ్, టెస్టింగ్. సో LSRW, LSRW. సో ఇక్కడ మనకేంటి, యూనిట్ 13, 14, 15, సారీ ఉల్టా రివర్స్లో వెళ్ళాలి కదా. సో 12, 11, 10. సో ఈ యూనిట్స్ మనకు గుర్తుంటాయి, ఇలా గుర్తుంచుకోవాలి. టీ లేదా LSRW టెస్టింగ్ ఫర్ లిజనింగ్ స్కిల్స్, టెస్టింగ్ ఫర్ స్పీకింగ్ స్కిల్స్, టెస్టింగ్ ఫర్ రీడింగ్ స్కిల్స్, టెస్టింగ్ ఫర్ రైటింగ్ స్కిల్స్. సో ఇవి 4 యూనిట్స్, రైట్? సో నెక్స్ట్ మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అంటే DTS, లేదా నువ్వు పైనుంచి కింద గుర్తుపెట్టుకుంటున్నా పర్వాలేదు, STD, రైట్? STD. ఇక్కడ మనకేంటి, యూనిట్ 9, 8 అండ్ 7. సో యూనిట్ 8 అండ్ 9, 7 ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి, సిలబస్ డిజైన్ ఆల్రెడీ మనకు ఉందిగా.
సిలబస్ డిజైన్. సో అక్కడ ఏంటి కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి, రేషనల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ఉంటుంది. సిలబస్ డిజైన్, కాన్సెప్ట్స్ అండ్ రేషనలే, రైట్. టైప్స్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్ డిజైనింగ్ సిలబస్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. ఇక డి అంటే డిజైనింగ్ సిలబస్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్, రైట్. సో నెక్స్ట్ టిపిఎల్, రైట్, 654 టిపిఎల్. సో ఇలా మీరు టిపిఎల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు టీపీఎల్లో నేను ఇంకొక నిమోనిక్ చెప్తా, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఎలా అంటే లాంగ్వేజ్ టీ, లాంగ్వేజ్ టీ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్లు ఏంటంటే లాంగ్వేజ్ టెస్టింగ్, లాంగ్వేజ్ అసెస్మెంట్, లాంగ్వేజ్ ఎవాల్యుయేషన్. సో ఇవన్నీ వర్సెస్లో వస్తాయి అనమాట. లాంగ్వేజ్ టెస్టింగ్ వర్సెస్ లాంగ్వేజ్ అసెస్మెంట్ వర్సెస్ లాంగ్వేజ్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ టీ ఉంటే ఏంటి మనకి ఇక్కడ టెస్టింగ్, సో ఎవాల్యుయేషన్ అదే లాస్ట్, అసెస్మెంట్ ఈ అంటే ఎవాల్యుయేషన్, రైట్. సో ఎవాల్యుయేషన్. ఇలా లాంగ్వేజ్ టీని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ యూనిట్ టైటిల్ ఏంటి, లాంగ్వేజ్ టెస్టింగ్, లాంగ్వేజ్ అసెస్మెంట్, లాంగ్వేజ్ ఎవాల్యుయేషన్. పి అంటే ప్రిన్సిపల్స్ అండ్ సిలబస్ డిజైన్, ప్రిన్సిపల్స్ అండ్ టెస్ట్ డిజైన్. ఇక్కడ మనకి యూనిట్ 2లోనే ఏముంది, లాంగ్వేజ్ టెస్టింగ్ కదా, ప్రిన్సిపల్స్ అండ్ టెస్ట్ డిజైన్. ఇలా గుర్తుంచుకోవాలి. పి అంటే ప్రిన్సిపల్స్ అండ్ టెస్ట్ డిజైన్. టీ అంటే టైప్స్ ఆఫ్ టెస్ట్, రైట్. ఇక్కడ టీ అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే టెస్టింగ్. ఇక్కడ మీకు ఇంకొన్ని మీకు చెప్తా చూడండి. ఇక్కడ యూనిట్ గుర్తుంచుకోవాలి ఈజీగా అంటే ఇంకొకటి, ఈ యూనిట్ 6th యూనిట్ టైటిల్ ఈజీగా గుర్తుంచుకోవాలి అంటే టెస్ట్ సిఎస్ఎఫ్. మ్యాక్సిమంగా బయాలజీ స్టూడెంట్స్ అయితే మనకు తెలిసి ఉంటుంది ఏంటంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. బట్ ఇక్కడ మనం యాజ్ ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉంటుంది అంటే సి అంటే కన్స్ట్రక్షన్, సి అంటే టెస్ట్ కన్స్ట్రక్షన్, టెస్ట్ స్కోరింగ్ అండ్ టెస్ట్ ఫీడ్బ్యాక్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈజీగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. సో టెస్ట్ సిఎస్ఎఫ్, టెస్ట్ కన్స్ట్రక్షన్, టెస్ట్ స్కోరింగ్, టెస్ట్ ఫీడ్బ్యాక్. సో ఇలా మనకు 6th యూనిట్ గుర్తుండిపోతుంది. సో ఈ యూనిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళేస్తే మనం ఇక ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ATM. సో యూనిట్ 3, 2, 1, రైట్. ఇక్కడ ఎం అంటే మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. నెక్స్ట్ టీ అంటే టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. టీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. సో వాట్ ఆర్ దోస్, ప్రింట్, డిజిటల్, మల్టీ మోడల్, రైట్. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటి అంటే ప్రింట్, డిజిటల్ అండ్ మల్టీ మోడల్. సో మెటీరియల్ డిజైన్, మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. నెక్స్ట్ ఏ అంటే అథెంటిక్ మెటీరియల్స్. ఏ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అథెంటిక్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఏంటి మెటీరియల్ డిజైన్ కదా, అథెంటిక్ మెటీరియల్స్ ఎలా. సో ఇక్కడ అథెంటిక్ మెటీరియల్స్లో సెలెక్షన్ అండ్ అడాప్షన్.
సెలెక్షన్ అండ్ అడాప్షన్, రైట్? సెలెక్షన్ అండ్ అడాప్షన్, ఈ ప్రాసెస్ ద్వారా అథెంటిక్ మెటీరియల్స్ మనం తీసుకుంటాం అన్నమాట. అంటే అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకేంటి టైటిల్, అథెంటిక్ మెటీరియల్స్ సెలెక్షన్ అండ్ అడాప్షన్. సో దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ కోర్స్ 2 అండ్ ఇన్ ఎంఏ ఇంగ్లీష్ సెమిస్టర్ 2 కోర్స్ 2 ఆర్ పేపర్ 2, రైట్? సో ఈ సిలబస్ మీరు ఇలా గుర్తుంచుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఈజీగా మనకు ఏంటంటే ఒక రఫ్ ఐడియా వస్తుంది, ఇందులో ఇది ఉండొచ్చు, సిలబస్ డిజైన్లో ఇలా ఉండొచ్చు అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది, రైట్? సో నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ materials in English language teaching. So what are the subheadings, what are the questions, and how we are going to remember, right? So that we are going to discuss in next class.